తెలంగాణ రాష్ట్రంలో సాహితీవేత్తల్లో అగ్రగణ్యురాలుగా ఈరోజు నిలిచినటువంటి అనిశెట్టి రజిత గారు వారి యొక్క సంస్మరణ సభ ఈరోజు ఇక్కడ హైదరాబాద్ నడిబొడ్డున తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దీనికి అనేక మంది మేధావులు వారి యొక్క చరిత్రను స్మరించడం, గుర్తు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఒక సగర జాతి బిడ్డగా అనిశెట్టి రజిత గారు మరి అంత గొప్ప మేధస్సు కలిగినటువంటి ఒక మహిళ ఈ రాష్ట్రంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమమైనటువంటి అవార్డు పొందినటువంటి సందర్భం కావచ్చు, లేకపోతే ఈ రాష్ట్రంలో ఈ సమాజంలో పేరుకుపోయినటువంటి అనేక రుగ్మతలకు పరిష్కార మార్గాన్ని ఇచ్చేటువంటి ఆమె యొక్క రచనలు, ఆమె యొక్క ఏవైతే ఆమె ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఈ సమాజం ముందు పెట్టినటువంటి అనేక సందర్భాలు చాలా గొప్ప చరిత్రగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాంటి సందర్భంలో రజిత గారి యొక్క ఆలోచనలు, ఆమె యొక్క ఏదైతే లక్ష్య ఛేదన ఏదైతే ఉండనో దాని యొక్క మరి భవిష్యత్తు తరాలకు సూచించే విధంగా మరి కాకతీయ యూనివర్సిటీకి ఆమెకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. కాబట్టి కాకతీయ యూనివర్సిటీలో ఆమె ప్రతి సంవత్సరం ఆమె పేరు మీద ఒక స్మారకోపన్యాసము డిపార్ట్మెంట్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు నిర్వహించాలనేది ఒక ప్రధానమైనటువంటి డిమాండు. దాంతోపాటు అదే కాకతీయ యూనివర్సిటీలో ఆమె యొక్క ప్రతిమను నెలకొల్పాలని చెప్పేసి రెండవ డిమాండు. మూడవ విషయానికి వచ్చినప్పుడు ఆమె యొక్క రచనలను, ఆమె యొక్క ఆలోచనలను, ఆమె ఇచ్చినటువంటి సమాజానికి ఇచ్చినటువంటి సందేశాన్ని మరి పాఠ్యాంశాల్లో పొందుపరిచి ప్రభుత్వం కూడా ఆ కోణంలో సహకరించాలని చెప్పి కోరుతూ, ప్రత్యేకంగా మా తెలంగాణ సగర సమాజంలో ఆమె పుట్టి పెరిగి ఆమె ఈ సభ్య సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చే విధంగా ఆమె మేధస్సును వినియోగించింది. కాబట్టి ఆమె యొక్క పేరు మీద భవిష్యత్తులో మా సగర సంఘం భవిష్యత్తు తరాలైనటువంటి విద్యార్థులకు ప్రోత్సహించేటువంటి ప్రతిభా పురస్కారాల అవార్డులో ఆమె పేరు మీద ప్రతి సంవత్సరం కూడా ఒక అవార్డును అందజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము.